జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలు దృష్టి పెట్టాయి. అధికార పార్టీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ అభివృద్ధి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతోంది. జూబ్లీహిల్స్ పై ప్రభుత్వ పెద్దలు ఎందుకు అంతలా ఫోకస్ పెడుతున్నారు? ఉప ఎన్నికపై ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ ప్రాంతంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రాజధాని నగరంలోని అత్యంత కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ కావడంతో అక్కడ గెలుపొందేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్లో డివిజన్ల వారీగా పెండింగ్లో ఉన్న పనులను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతోంది. బంజారాహిల్స్లోని ఎన్బిటి నగర్లో 93 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రారంభించారు. సోమాజిగూడ డివిజన్లో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీవరేజ్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించారు. జరగబోయే ఉప ఎన్నిక కోసం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జూబ్లీహిల్స్ లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఫోకస్ పెట్టారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.